ఇది మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చెప్పారు ఒకసారి మన ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఆయన ఎలక్షన్ల ముందు మన ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఒకసారి ఆ బయట ఉందా, ఒకసారి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బయట ఉండాలి చూడండి. ఫ్లైట్లో వెళ్ళింది. ఫ్లైట్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ. జైల్లో ఉన్నప్పుడు మీ ప్రాణాలు తీయటానికి కూడా కొన్ని శక్తులు ప్రయత్నం చేసినాయి అని. ఏంటి అప్పుడు ఎటువంటి థ్రెటనింగ్ జరిగింది, ఎటువంటి మీకు అనుమానం వచ్చింది, ఎవరైనా మిమ్మల్ని ఎలక్ట్ చేశారా, ఏంటది? నా ఫోటోలు తీసి ఏవైతే ప్రొబేటెడ్ ఏరియాలో నేను ఎంటర్ అయినప్పుడు తీయకూడనటువంటి ఫోటోలు ప్రైవేట్ కెమెరాలు రాని చోట ఇప్పుడు తీసి సాక్షి పేపర్లో లీక్ చేసి నా ఫోటో తీయడానికి కెమెరా పెట్టుకుని కూర్చొని నేను పోయిన బ్యారెక్లో మంచం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బెడ్ కూడా లేకుండా మంచం పెట్టి కింద పడుకో చల్ల నీళ్ళు ఇచ్చారు స్నానం చేయాలి. కమ్మోడు కూడా పరిగాని కమ్మోడు. ఓకే, కమ్మోడు కూడా లేదు. దోమలు విపరీతమైన దోమలు. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన పని. ఓకే, ఎందుకు మానిటర్ చేయాలి, ఆయన్ని ఎలిమినేట్ చేయాలి అనేటువంటి ప్రయత్నంతో జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు ఇంత క్రియాశీలకమైనట్టుగా, అంత క్లియర్గా, అంత క్లారిటీగా ఆయన చెప్తున్నారు. నాకు మంచం ఇవ్వలేదు, కనీసం బెడ్ ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు, కనీసం భోజనం చేయడానికి టేబుల్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా అక్కడ లోపల అంటే లోపలికి ఎంటర్ అయినప్పుడు ఫోటోలు తీసి వీడియోలు తీసి వాటన్నిటిని కూడా బయటికి పెట్టి ప్రయత్నం చేసి ఆ రోజు ఒక పత్రికలో సాక్షిలో వేశారు అని ఆయన చెప్తుంటే, మరి అంత జరిగినటువంటి అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు, అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపటం లేదు, అసెంబ్లీలో దీనిపైన విచారణకు ఆదేశించాలని చెప్పని శాసనసభ్యులు ఎందుకు పట్టుబట్టడం లేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఆ సంఘటనతో ప్రజలలో ఒక ఆగ్రహం, ఆవేశం వ్యక్తమయ్యి అంత కసితో ఇంతమంది శాసనసభ్యులని గెలిపిస్తే, మరి ఆ శాసనసభ్యులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు అక్కడ సభలో ఈ అంశాన్ని ఎందుకు చర్చ జరిపి ఏమి జరిగిందో ఎందుకు విచారణకు ఆదేశించాలనేటువంటి ముందుకి రాలేకపోతున్నారు? ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? ఏంటి ఆలోచనకు అందటం లేదా, లేక మనకెందుకులే అని అనుకుంటున్నారా? ఇది లోతుగా ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం. ప్రజలు గెలిపించింది ఒక విజనరీ లీడర్ని ఒక ప్రెజనరీ లీడర్గా మార్చారు. ఆయన్ని జైల్లోనే అంతమొందించాలనేటువంటి కుట్రలు జరిగినాయి అనేటువంటి అనుమానాలతో ప్రజలు పట్టం కట్టారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆయన లోపల చూసినటువంటి ఆ బాధతో ఆయన ఏం చెప్పారు, బయట ఆయన ఏం మాట్లాడారు, ఆ రోజే పొత్తుని ప్రకటించారు, ఆ రోజే కలిసి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నారు. అంటే ఆ రోజు ఆయన అంత బలంగా చెప్పినటువంటి వ్యక్తి, మరి ఆ రోజు ఆయన అంత క్లారిటీగా ఆయన ప్రకటించేసి వచ్చారే, మరి అటువంటి అంశాలన్నీ ఇన్ని ఉంటే మరి ఈరోజు అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ సోషల్ మీడియాలో నా మీద ఫలానా వాళ్ళు పోస్ట్ పెట్టారు, వాళ్ళ సంగతి తేల్చాలి, ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు, అతన్ని పోస్టింగ్ ఇవ్వకూడదు, అమ్మో నా కాన్స్టిట్యున్సీలో నాకు అది కావాలి, లేకపోతే నన్ను అడిగినటువంటిది ఇది కావాలని అడుగుతున్నారే. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలు అడుగుతున్నారు, పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు, పార్టీ శ్రేణులు అడుగుతున్నారు, ఒక విజనరీని కోరుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అడుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం ధర్నాలు చేశారే, ర్యాలీలు చేశారే, ఆ రోజు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిలబడి ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా పోరాడారే. వాళ్ళందరూ పోరాడినటువంటి వాళ్ళకి కనీసం అసెంబ్లీ సాక్షిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేటువంటి పరిస్థితి కానీ, వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ విధమైనటువంటి పోరాటం చేసి ఈ అన్యాయాన్ని ఖండించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ అన్యాయం ఎలా జరిగింది, లోపల జరిగిన కుట్రలు ఏంటి అనేటువంటిది బయటికి తీసేటువంటి ప్రయత్నాన్ని చేయలేకపోతున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు, ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన అంశం, చర్చ జరగాల్సినటువంటి అంశం. ఒక్కసారి అంటే ఇవన్నీ లోతుగా మనం గమనిస్తే, చాలా లోతుగా గమనించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా.